మీరు ఫ్రమ్ పాస్ట్ యు ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ప్రెజెంట్ స్ట్రగుల్ మెయిన్ చిన్న సినిమాలకు అది కూడా అనుకోవచ్చు. అస్సలు అంటే అసలు థియేటర్ల సమస్య ఉందని నేను అనుకోను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నా సినిమాలకైతే థియేటర్ల సమస్య ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, అసలు సింగిల్ స్క్రీన్, నేను ఇది మాట్లాడితే ఏదన్నా హర్ట్ అవుతారేమో కానీ అసలు సింగిల్ స్క్రీన్లు అనేది ఎవెన్చువల్లీ ఒక 4-5 ఇయర్స్లో పోతాయండి. అసలు నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఇన్ సింగిల్ స్క్రీన్స్. కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా అందరు మల్టీప్లెక్స్కి వెళ్ళిపోతున్నారు యాక్చువల్గా. సో దెర్ ఈజ్ నో పాయింట్. నాకైతే సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు ఈ పాయింట్ అయితే నాకు తెలియదు. ఫస్ట్ పాయింట్. తర్వాత సంతాన ప్రాప్తి రస్తువు లాంటి సినిమా డెఫినెట్లీ కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. అంటే మల్టీప్లెక్స్ ఇది అంటే ఫస్ట్ వీక్ అయితే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ మల్టీప్లెక్స్ సినిమా. సో తర్వాత సెకండ్ వీక్ కొంచెం టౌన్స్లోకి వెళ్తుంది డెఫినెట్లీ. కాబట్టి థియేటర్లు దొరక్కపోవడం అనేది ఉండదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. యా, ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. యా, అజయ్ గారు, డెఫినెట్లీ చాలా మట్టుకు సింగిల్ స్క్రీన్లు ఆల్రెడీ ఐదర్ ఫంక్షన్ హాల్ అన్న అయినాయి, లేకపోతే అఫ్కోర్స్ అయ్యొచ్చు. కానీ మీరు అలా దాన్ని స్టేట్మెంట్గా చేయడం అనేది అంటే విషయం. కొన్ని సింగిల్ స్క్రీన్లు ఇప్పుడు వైజాగ్లో జగదంబ థియేటర్ ఉంది, ఐకానిక్ థియేటర్. అలా ఐకానిక్ థియేటర్స్ ఉంటాయి. మిగతా థియేటర్లు మెయింటెనెన్స్ కష్టమైపోతుంది. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఆ ఫ్రైడే, సాటర్డే, సండే నిండుతున్నాయి. మిగతా అన్ని పాపం షోలు క్యాన్సిల్ అవుతున్నాయి కదా. సో డెఫినెట్లీ సింగిల్ స్క్రీన్, నా ఉద్దేశం అయితే సింగిల్ స్క్రీన్స్ హ్యావ్ టు బి కన్వర్టెడ్ టు మల్టీప్లెక్సెస్. దాని అమ్యూజ్మెంట్ అంటే కొంచెం ఇప్పుడు సత్యం థియేటర్ ఏం బిల్ లాగా చేంజ్ ఎగ్జాక్ట్లీ ఐకానిక్ సత్యం థియేటరే ట్రిపుల్ ఏ అయిపోయింది. సో ఎవెన్చువల్లీ ఇప్పుడు అంతెందుకు మన ఆర్టీసీ క్రాస్ రోడ్లో సుదర్శన్ సంధ్య, బట్ మల్టీప్లెక్స్ అయింది ఏంటి, దేవి పక్కన సుదర్శన్ కదా, సుదర్శన్ కదా, సుదర్శన్ 70mm మల్టీప్లెక్స్ కన్వర్ట్ చేసేసారు. సో 5 ఇయర్స్లో అవ్వాల్సిందే, వేరే రూపాంతరం చెందాల్సిందే. యా, అంటే మీరు ఫైనల్గా సింగిల్ స్క్రీన్ అనేది ఇంకా ఉండదు అనేది మీరు క్లారిఫై. ఐకానిక్ థియేటర్స్ తప్ప నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక 15 నుంచి 20 ఐకానిక్ థియేటర్స్ ఉంటాయి. మిగతా అన్ని మల్టీప్లెక్స్ అని అవ్వాలి, లేకపోతే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు శ్రీధర్ గారి స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 20 థియేటర్లు తప్ప మొత్తం వెళ్ళిపోతాయి అనేది మీరు స్టేట్ 5 ఇయర్స్లో ఆఫ్టర్ 5 ఇయర్స్. అజయ్ గారు, సాంగ్ చాలా బాగుంది. సాంగ్ చాలా బాగుందండి. లిరిక్స్కి అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది. సో డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు వాట్ ఎవర్ ద ఇన్పుట్స్ హీ గేవ్, సో దానికి తగ్గట్లుగా కంపోజ్ చేస్తారా, లేదంటే స్టోరీ మొత్తం మీకు ముందే తెలుసా? స్టోరీ మొత్తం స్కోరింగ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయిన తర్వాత ఒక సిచ్యువేషన్లో సాంగ్ అనుకొని చేసింది అనమాట. సో సిచ్యువేషన్ అంతా నాకు 2 months మైండ్లోకి వెళ్ళిపోయింది యాక్చువల్లీ. అండ్ చెప్పినప్పుడు స్టోరీ లైన్ చెప్పినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సార్? లేదు సార్, లేదు యాక్చువల్లీ నేను స్కోరింగ్ అప్పుడు మొత్తం షూట్ అయిపోయి నేను పైలట్ మొత్తం సినిమా చూశాను. సో నెరేషన్ అనేది లేదు. సో డైరెక్ట్గా సినిమా చూసి నేను స్కోరింగ్లోకి అంటే సునీల్ కశ్యప్ గారు చేశారు సాంగ్స్. సో డైరెక్ట్గా మూవీ చూసి స్కోరింగ్ అయిపోయిన తర్వాత ఈ సాంగ్ చేయాల్సి వచ్చింది. ఇది 5 days బ్యాక్ అండి, 4 daysలో అయింది ఈ సాంగ్ అంతే. చాలా బాగుందండి. అండ్ డైరెక్టర్ గారు, సార్ సాఫ్ట్వేర్ లైఫ్ అంటేనే ఒక డిఫరెంట్ లైఫ్ అనమాట. హరీబరీ లైఫ్, టైం ఉండదు. సో షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీకి టైం కేటాయించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూపిస్తూనే ఈ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ని చూపించారా, లేదంటే ఓన్లీ ఆ పాయింట్ ఒక్కటే హైలైట్ చేశారా? లేదండి, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉంటున్నారు. సో మేము ఈ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉందన్నమాట ఈ ప్రాబ్లం. సో వాళ్ళేమేమి డిగ్రేడ్ చేయడానికి కాదు కానీ, సో వీ వాంట్, మా క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫిల్మ్. యాక్చువల్గా ఫాదర్ మురళీధర్ గౌడ్ మీరు ఆల్రెడీ చూస్తుంటారు కదా, హీఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్. అతను కూతురు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంది అనమాట. సో హీ హేట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎందుకంటే వాళ్ళకి డబ్బు బాగా వచ్చేస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఏమీ తెలియదని ఇటువంటి ఒక అపోహలో ఉంటాడు. అటువంటిది హీరో వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు. సో ఆ కాంట్రాస్ట్ కోసం మేము డిజైన్ చేసుకున్న క్యారెక్టర్స్లో అలా వచ్చిందండి. విక్రాంత్ గారు,
సార్ డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు స్టోరీ అంటే కొంచెం డిగ్లామ్ చేస్తూ చూపించినా కానీ